మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితం అంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా టన్నుకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14,000 దొరుకుతున్న మధురవాళ్ళ వేసుక 4,000 తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి? ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరకకుండా 6 జరిగితే ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14,000 నుంచి 15,000 రూపాయలకి ఎంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10,000 రూపాయలు దొరకాలి, 11,000 దొరకాలి. ఈ రేటు దొరకలేదు సరికదా. ఇప్పుడు దొరుకుతుంది ఏంటి? 18, 20, 22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది, స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా డిమాండ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరం మధ్య దొరికిన ధర 9 నుంచి 10,000 కానీ 10 టన్నుల లారీ, మధురవాడలో 13 నుంచి 14,000 టన్నుల లారీ కానీ 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ, లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14, 15 ధర కానీ, ఇది వాస్తవం కాదా ముందా మీరే వెరిఫై చేయండి. కొన్ని 4 నెలలతో ఈ కొమ్ముతుంది పక్కన పెడతాం. ఈ ధర కంటే తక్కువ రావాలి కదా మరి. ఉచితమైనప్పుడు ఈ ధర కంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి. దయచేసి ఆలోచన చేయండి. దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దు, సామాన్య ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, ప్రజలతో అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక బతుకుతారు చెప్పండి, ఏ రకంగా భవన కార్మికులు బతుకుతారు చెప్పండి, దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బతుకుతారో చెప్పండి. ఆలోచన చేయండి. అందుకే మీ ముందుకు వచ్చారు. నిన్న ఈ పత్రికా ప్రకటనలు, ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేంద్రేజ్ పెట్టింది టన్నుకి 370 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉచితం ఉన్నారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు, ఫైన్. మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. మరి అది తగ్గాలి కదా, తగ్గాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 15 నుంచే. నేను ఇప్పుడేమి ఈ రోజు వచ్చిన రేట్లు ఇవి ఇందాక చెప్పిన విజయనగరంలో 14,000, 18,000, ఇక్కడ వచ్చిన 20,000, 22,000. ఈ రోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం.